నమస్తే, వెల్కమ్ టు లియో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఇదొక ఫీస్ట్ అనుకోవాలి. ఎందుకు అంటే తను పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇక సినిమాలకు దూరం కాబోతున్నాడు అనే వార్త విని అందరూ కూడా చాలా బాధపడ్డారు. కానీ ఈ రోజు వచ్చినటువంటి ఒక అప్డేట్తోని పూర్తిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇది పెద్ద ఫీస్ట్ అని అనుకోవాలి. ఎందుకంటే సినిమాలకు దూరం కాబోతున్నాడు అనే వార్తతో కాకుండా ఇప్పుడు తానే పాట పాడినటువంటి ఒక పాట హరిహర వీరమల్లు నుంచి బయటికి రావడం, ఆ సాంగ్ గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, హరిహర వీరమల్లు ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి ప్రాజెక్టు అయితే ఈ సినిమాకి సంబంధించి ఎన్నోసార్లు వాయిదాలు పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే పాలిటిక్స్లో ప్రచారానికి కావచ్చు, మిగతా అన్ని సందర్భాలు కావచ్చు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయితే అయ్యారు. అయిన తర్వాత చాలామంది ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి ఒక ఒత్తిళ్ళ వల్ల ఇప్పట్లో సినిమాలు చేయరేమో అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు సినిమాలు చేయడం కాకుండా ఆయనే పాట పాడిన పాట బయటికి రావడాన్ని ఎలా చూడాలి? మొత్తానికి ఈ పాట ఎలా ఉందంటే ఏం చెప్తారు? అంటే పాట పాడటం ఆయన కొత్త కాదు ఒకటి. అయితే ఈ పాట పరంగా చూసుకుంటే పెంచల్ దాస్ రాసిన పాట ఇది. అంటే ఎక్కువసేపు కూడా లేదు ఈ పాట, 2 నిమిషాల 20 సెకండ్లు ఎంత ఉంది. కేవలం మాటలతోనే, అంటే మాట వినాలి గురుడా మాట వినాలి అంటూ, అంటే ఒక నీతి బోధలాగా ఈ పాట ఉంది. ఈ పాట సంక్రాంతికి ముందే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అయిందని అనుకోవాలి. అంటే కీరవాణి సంగీతం, పెంచల్ దాస్ సాహిత్యం. అంటే పెంచల్ దాస్తోనే పాడించవచ్చు. అంతకుముందు పెంచల్ దాస్ పాడారు కదా, భీమలా నాయకులను దీంట్లోనూ మొత్తం పెంచల్ దాస్ పాట ఉంది, మనం విన్నాం. కానీ పాట పాడటం అనేది ఆయనకి ఆనవాయితీ. తమ్ముడు సినిమాలో కానీ లేకపోతే ప్రతి సినిమాలోనూ ఒక జానపద బాణీలో ఉండే పాట, జానీలో కానీ. ఇప్పుడు తెలంగాణ స్లాంగ్లో ఈ పాట అయితే ఉంది. పాట పరంగా బాగుంది, కానీ గతంలో పాటలతో పోలిస్తే అంత ఫోర్స్గా ఉన్నట్టు కనిపించాల. అంటే మాటల్లాగా ఉంది కానీ ఇది పాటలాగా లేదు. అయితే ఏదైతే పాట మొదలు పెట్టే ముందు కూడా పూర్తి తెలంగాణ సంబంధించి యాసలోనే తను మాట్లాడినట్టు మాటలు మనం విన్నాం. ఏం గురుడా, ఏం గురాయించి చూస్తున్నావు, భయం పెట్టి ఇక ఓహో చాలా మంది చూసినావు, ఇది తెలంగాణ స్లాంగ్లోనే. అట్లా ఆ స్టైల్లోనే పాట స్టార్ట్ అవుతుంది. మునిమాణిక్యం అంటూ సంబోధించడం అది. అయితే అదిగాక ఈ సినిమాకి సంబంధించి ప్రత్యేకంగా సంగీతం వచ్చేసరికి కీరవాణి గారు చేశారు. అయితే సాధారణంగా రాజమౌళి గారితో తప్ప ఈ మధ్య కాలంలో ఆయన అంత తొందరగా బయట సినిమాలు ఎక్కడ కూడా చేసింది లేదు. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి తీసుకున్నారని చెప్పి అనుకోవచ్చా? దీన్ని ఎలా చూడాలంటారు? ఈ మధ్యకాలంలో ఆయన బయట సినిమాలు ఎక్కువ చేయట్లా. పైగా ఆస్కార్ విన్నర్గా కీరవాణి చేసిన పాటగా మనం ఇక్కడ చూడాల్సి వస్తుంది. ఈ సినిమాలో మొదటి పాట ఇది చెప్పాలంటే. ఈ పాటతోనే ఒక విధంగా ప్రమోషనల్ వర్క్ స్టార్ట్ అయిందని చెప్పాలి. పాట ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారంటేనే సినిమా వచ్చేస్తుంది అనేది మనకు అర్థం. వాళ్ళు కూడా ఇది పార్ట్ 1 సినిమాగా 2 పార్ట్లుగా సినిమా రాబోతుంది. ఇప్పటికే ఫ్యాన్స్ చాలా వరకు మన హీరో సినిమా లేదు అని నిరుత్సాహంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఖుషి చేయడం కోసమే కొన్న ఖుషి డైరెక్టరే ఈ సినిమా నిర్మాత. అలాగే క్రిష్ కొంత డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత ఏం రత్న గారి అబ్బాయే జ్యోతికృష్ణ అనే ఒక డైరెక్టర్గా చేస్తున్నారు. వీళ్ళిద్దరి పేర్లతోనే వీళ్ళు, ఎందుకంటే క్రిష్ కూడా చేశాడు కాబట్టి కొంత పేరు కూడా వేసే అవకాశం ఉంది. వాళ్ళు వేసే నిర్ణయంతో ఉన్నట్టున్నారు. అందుకని ఇద్దరు పేర్లు కనిపిస్తున్నాయి మనకి. కాబట్టి ఈ పాట పరంగా చూసుకుంటే పవర్ స్టార్కి మాత్రం గతంలో ఉన్న పాటలతో కంపేర్ చేయకుండా ఇది మాటల్లాగానే చూడాలి, కానీ పాటలాగా మనం చూడటానికి వీలు లేదనుకుంటున్నాను నేను. అయితే అదిగాక మనం చూస్తే చాలా వరకు ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలు చాలా వరకు పార్ట్ 1 అండ్ పార్ట్ 2తో రాబోతున్నాయి. కానీ ఇప్పటికే హరిహర వీరమల్లు పూర్తి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కంప్లీట్ అయిపోయిందని అనుకోవాలా, లేదా ఓన్లీ పార్ట్ 1 వరకే కంప్లీట్ అయ్యి ఇంకా పార్ట్ 2కి సంబంధించిన సినిమా కొంత బ్యాలెన్స్ ఉందని చెప్పి అనుకోవాలంటారు? అంటే పార్ట్ 2లో కొంత భాగం కూడా కంప్లీట్ అయ్యి ఉంటుంది నేను అనుకోవటం. ఇక పార్ట్ 2ని ఎట్లాగో డిలే అవుతుంది కాబట్టి ముందు పార్ట్ 1 రిలీజ్ చేసేసుకుంటే, ఈ మధ్యకాలంలో ప్రతి సినిమా కూడా దాదాపు 4-5 గంటలు ఫుటేజ్ తీసుకుంటున్నారు వాళ్ళు. అది తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక పార్ట్ రిలీజ్ చేద్దామని ఆలోచన వస్తుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలో కూడా శంకర్ 5 గంటల ఫుటేజీ ఈ సినిమాని, కాకపోతే మేము అది ఎక్కడ తగ్గించాలో ఎక్కడ పెంచాలో తెలియకుంటూ ఒక అనవసరం తొందరపాటు స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అందువల్లే ఇంత వీళ్ళ ఫలితం వచ్చిందన్నట్టుగా ఆయన ఇచ్చాడు. అంటే ఫుటేజ్ మాత్రం ఎక్కువ తీసుకుంటున్నారు. అలా అనుకున్నప్పుడు 5 గంటల సినిమా వచ్చింది అనుకున్నప్పుడు 2 గంటలకు 2 పార్ట్లుగా రిలీజ్ చేసుకోవచ్చు. శంకర్ కూడా 2.5 చేసుకోవచ్చు. గేమ్ చేంజర్ విషయంలో అలా చేసుకోవచ్చు. ఆయన ఓటమిని ఒప్పుకోలేక ఇలాంటి మాటలు వాడటం అనేది పెద్ద వైరల్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా వీళ్ళు ఫుటేజ్ అయితే ఉండి ఉంటుంది, ఖచ్చితంగా ఉండి ఉంటుంది. అందుకే ఒక పార్ట్ రిలీజ్ చేస్తే ఇంకో పార్ట్ పరంగా తర్వాత చూసుకోవచ్చు.
అనే ఉద్దేశంతోనే వీళ్ళు చేస్తున్నారు. ఈ మిగతా షూటింగ్ అంతా ఈ కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు ఓజీ ఉంది సినిమా రిలీజు. ఓజీ తర్వాత మళ్ళీ హరీష్ శంకర్ సినిమా ఉంది, భగత్ సింగ్ మీద ఉస్తాద్ భగత్ సింగ్. ఆ 2 సినిమాలతో పాటు మళ్ళీ హరిహర వీరమల్లు, అంటే 4 సినిమాలు ఉన్నట్టే. పవర్ స్టార్కి పక్క రాజకీయాలు బిజీగా ఉన్న చేతిలో 4 సినిమాలు ఉన్నట్టుగా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది 2 పార్ట్లుగా ఈ సినిమా ఉంది, ఓజీ ఉంది, మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. కాబట్టి ఫ్యాన్స్కి ఖుషి అవ్వాల్సిందే, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నా కానీ సినిమాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఈ సంవత్సరం అయితే ఆయన డిప్యూటీ సీఎంగా ఉండి ఒక పక్క రాజకీయపరమైన ఒత్తిళ్ళు, ఇంకో పక్క సినిమాకి టైం కేటాయించడం అంటే మాటలు కాదు. కాబట్టే ముందు ఫ్యాన్స్కి ఖుషి చేయాలి. కాబట్టే ఈ 2 నెలల్లో మార్చి 20 తారీఖు సినిమా రిలీజ్ అని చెప్పారు. ఈ లోపుగానే ఫస్ట్ సింగిల్ వచ్చింది. నెక్స్ట్ మరి ఒక్కొక్క పాట రిలీజ్ చేసుకున్నాం. ఎన్ని పాటలు ఉంటాయి తెలియదు మనకి. అదే మనం చూసుకుంటే చాలా వరకు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇక్కడ ఏపీలో జరిగేటువంటి ఒక రాజకీయ పరిణామాలు మనం చూస్తూ వస్తున్నాం. సో ఓజీ కావచ్చు, మిగతా సినిమాలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా మార్చి 28 రిలీజ్ అని చెప్పి అయితే ఇస్తున్నారు. సో మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా, లేదా అనుకున్న టైంకి వచ్చే అవకాశం ఉందంటే? ఇంకా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉండవు నేను అనుకోవటం. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఇది ఎప్పుడో పీరియడిక్ డ్రామా ఇది, అంటే హరిహర బుక్రాయిలు ఆ టైంలో జరిగిన వీరమల్లు అనే ఒక రాబిన్ హుడ్ తరహా పాత్రని వాళ్ళు తీసుకున్నారు. అంటే చరిత్రలో నుంచే తీసుకున్నారు. మరి అది ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే కల్పిత పాత్రలే ఉంటాయి. వాళ్ళు ముందుగానే వేస్తారు. కథాంశం అక్కడ తీసుకున్నా కానీ ఆ టైంలో ఒక క్రియేటివ్ పాత్రను పెట్టుకుని చేసి ఉండొచ్చు, లేదా ఏదో ఒక పాత్రను తీసుకుని దాన్ని డెవలప్ చేసే అవకాశాలు ఉంటాయి. మనకి RRRలో కూడా అదే జరిగింది కదా. ఒక కల్పిత పాత్రని చేసుకుని వీరమల్లు అనేది ఒక రాబిన్ హుడ్ తరహా పాత్ర, అంటే పెద్దల్ని కొట్టి పేదలకు పంచిపెట్టే తరహా పాత్రలోనే వీరమల్లు పాత్ర ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు వీరమల్లు గెటప్లో కానీ ఆ వీరమల్లు పాత్ర మనం చూస్తే ఈ పాటలో ఆ గెటప్ కానీ హంగామా ఏమి లేదు, సింపుల్గా ఉంది అతనిది గెటప్. అవును. సో దీంట్లో ఫైట్స్ కూడా చాలా ప్రత్యేకంగా అని చెప్పి చెప్తున్నారు. గతంలో కూడా కొన్ని మేకింగ్ వీడియోస్ కూడా మనం చూసాం. సో హరిహర వీరమల్లుకు సంబంధించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా విభిన్నమైనటువంటి ఒక గెటప్ కావచ్చు, లేదంటే ఒక పాత్ర కావచ్చు, ఫైట్లు కావచ్చు, చాలా విభిన్నంగా ఉండబోతున్నాయని చెప్పి అనేసి అనుకుంటున్నారు. సో దీని నుంచి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఒక పెద్ద హీరో చేస్తున్నారంటే, స్టార్ హీరో సినిమా చేస్తున్నారంటే ఆ తగ్గ ఇది లేకుండా చేయరు. ఇవాళ ఆషామాషికి తీసుకోవట్లే సినిమాలు చేయడం అనేది కూడా చాలా రిస్క్, టైం తీసుకుంటున్నారు. చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడుదో, పైగా అది ఏం రత్న గారు ఒక సినిమా చేద్దామని కృతజ్ఞతా భావంతో యాక్సెప్ట్ చేసిన సినిమాగా చెప్పాలి. ఎందుకంటే ఖుషి ఇలాంటి సినిమా హిట్ ఇచ్చిన సినిమా. ఆ తర్వాత మరి ఆయనకి చాలా కొంత ఇబ్బంది పడ్డాడు ఏం రత్న గారు. ఒకప్పుడు సూర్య మూవీస్ బ్యానర్ మీద ఎన్ని హిట్లు వచ్చినాయో తెలియదు మనకి, చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒకే ఒక్క సినిమాని ఇక్కడ రిలీజ్ చేయడం కానీ, అరుణాచలం సినిమా, రజనీకాంత్ సినిమాలు చాలా వరకు వీళ్ళే చేశారు, సూర్య మూవీస్ వాళ్ళే. కర్తవ్యం లాంటి సినిమా. మరి ఏం రత్న గారు అంటే విజయశాంతి గారు పర్సనల్ మేకప్ మ్యాన్గా కెరీర్ స్టార్ట్ చేసుకుని నిర్మాతగా మారి మరి అనేక హిట్ సినిమాలు తీసిన నిర్మాత అయిన. అలాంటి నిర్మాత ఒక్కోసారి తప్పదు ఈ సినిమా రంగంలో. అలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కాబట్టి నాకు మంచి టీచర్ అని చెప్పి ఆయనకు ఇంకో సినిమా చేద్దాం, ఇబ్బందుల్లో ఉండాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి డేట్స్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఇంత వెయిట్ చేస్తున్నారంటే మరి ఆయన ఉదారంగా ఇచ్చిందే చెప్పాలంటే. సో చూద్దాం సార్, మొత్తానికి ఫస్ట్ సింగిల్ అయితే వచ్చేసింది. సో దీంతో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయని చెప్పేసి అనుకోవాలి. సో మహా అంటే ఇంకెన్నో రోజులు లేదు, కరెక్ట్గా 1.5 రోజుల్లోనే సినిమా అయితే రాబోతుంది. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కావచ్చు, లేదా తెలుగు రాష్ట్రాలు ఇద్దరికీ కూడా ఇది పెద్ద ఫీస్ట్ అని చెప్పి భావించాలి. నమస్తే. నమస్తే.